Hey, hi guys, welcome back to Telugu Talkies. Today మనం one of the best Thai series ని చూడబోతున్నాం. 2018 లో రిలీజ్ అయిన సస్పెన్స్ సైంటిఫిక్ ఫ్యాంటసీ మిక్స్ అయిన థాయ్ డ్రామాని డెఫినెట్ గా డ్రామా చూసే అందరూ నెక్స్ట్ టైం అవబోతుంది అని సీట్ ఎడ్జెస్ లో కూర్చొని చూడబోతున్నారు. ఐఎమ్ గ్యారంటీ. సరే ధూపం ఎక్కువ పోతుంది, మరి నేమ్ ఏంటి అని అడుగుతున్నారా? ద గిఫ్ట్ అట్ గ్రాడ్యుయేషన్స్. ఓకే గాయ్స్, స్టోరీ వన్ లైనర్ అంతా అక్కర్లేదు, డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అయిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. డ్రామా స్టార్టింగ్ సీన్ లో ఒక అబ్బాయిని చూపిస్తున్నారు. ఇతని పేరు ప్యాంగ్. ప్యాంగ్ ఏం చెప్తున్నాడంటే, టుడే నేను చెప్పబోయే స్టోరీ మా స్కూల్ దే. మీ అందరికి అదిత్ర స్కూల్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్ గా ఉందా? సీన్ ఇక్కడ కట్ చేసి క్లాస్ రూమ్ లో చూపిస్తున్నారు. స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ రాస్తున్నారు, కానీ ఒక అబ్బాయి మాత్రం క్లాస్ లో లేకుండా బయట పరిగెడుతున్నాడు అండ్ అతని వెనక ఒక స్టాఫ్ కూడా పరిగెడుతున్నాడు. పరిగెడుతూ ఉండగానే పారాషూట్ లో ఏదో ఒకటి తయారు చేస్తున్నాడు అండ్ దాంట్లో ఫోన్ ని టై చేసి కిందకి విసిరేస్తున్నాడు. మళ్ళీ పరిగెట్టరా ప్యాంగ్ అని పరిగెడుతూ ఉండగానే సడన్ గా ఒక టీచర్ ఎంట్రీ. ఈమె చాలా స్ట్రిక్ట్ అయిన లేడీ. అందరూ ఈమెకి భయపడాల్సిందే. ఏమైంది, ఎందుకు క్లాస్ లో లేకుండా బయట పరిగెడుతున్నావు అని ప్యాంగ్ ని అడగ్గా ఇప్పుడు ఆ స్టాఫ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. అతను చెప్తాడు, మేడం ఈ పిల్లోడు అక్కడ ఉన్న ఫోన్ ని మళ్ళీ దొంగతనం చేశాడు. ప్యాంగ్ కూడా చెప్తాడు, లేదు మేడం నేనైతే తీయలేదు, మేబీ కిందేసేసి ఉంటాడు మేడం. ఎలా మేడం, ఫోన్ కదా, కిందేస్తే పగిలిపోతుంది, మీరు కావాలంటే చెక్ చేసుకోండి అని అతను వేసుకున్న ట్రౌజర్ కూడా తీస్తాడు. సరే క్లాస్ కి వెళ్ళండి. సీన్ ఇక్కడ కట్ చేస్తే మన ప్యాంగ్ బ్రేక్ టైమ్ లో వచ్చి ఫోన్ ని చూస్తున్నాడు, ఎక్కడరా వెళ్ళింది అని. అదే సమయానికి ఒక అబ్బాయి వస్తున్నాడు. రే, ఎందుకురా ఇలా చేస్తున్నావు, ఫోన్ వేరెవరికైనా చిక్కుంటే నీకేగా దొరికింది, ఇవ్వు ఇలా అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ అబ్బాయి పేరేంటంటే నాన్ అండ్ ప్యాంగే చాలా థిక్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. వీళ్ళ స్కూల్లో ఒక భయంకరమైన సిస్టమ్ ని క్రియేట్ చేసి పెట్టున్నారు. అంటే ఫస్ట్ క్లాస్ టు 8th క్లాస్ వరకు ఉంటుంది. ఫస్ట్ క్లాస్ అంటే బాగా చదివే వాళ్ళు, లైక్ టాపర్స్ అన్నమాట. సో మన నాన్ కి చాలా బాగున్న ఫుడ్ ఇస్తారు. కానీ మన ప్యాంగ్ అంటారా, అతను 8th క్లాస్, ఫుడ్ అంతగా బాగోదు అండ్ చాలా ఇష్యూస్ ఉంది. ఎలా అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కి స్పెషల్ వైఫై అండ్ ఈ 8th క్లాస్ స్టూడెంట్స్ కి మట్టమైన వైఫైవే. అప్పుడప్పుడు కరెంట్ ఇష్యూస్ కూడా ఉంటుంది. వాళ్ళకైతే అన్ని హై క్లాస్ లోనూ ఉంటుంది, బట్ పాపం చదవని వాళ్ళకి అన్ని లో క్లాస్ లోనూ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ వాళ్ళకి హై క్లాస్ బాత్రూమ్స్, లో క్లాస్ వాళ్ళకి చాలా చీప్ అయిన బాత్రూమ్స్ ఉంటుంది. అండ్ ఇంకొన్ని సమయాల్లో పవర్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు కట్ చేస్తే అందరూ హాస్టల్లో ఉన్నారు. 8th క్లాసో ఫస్ట్ క్లాసో అందరూ ఒకే రూమ్ లో అన్నమాట. ఇప్పుడు మన ప్యాంగ్ అంటున్నాడు, ఏంట్రా సిస్టమ్ ఇది, చదువు సరిగ్గా రాని వాళ్ళని ఇలా ట్రీట్ చేయడం నాకైతే నచ్చలేదురా. ఇప్పుడు మన నాక్ ఏమంటున్నారంటే, రే అందుకేగా ప్లేస్మెంట్ టెస్ట్ పెట్టారు, నువ్వు అయితే బాగా చదివి ప్లేస్మెంట్ లో ర్యాంక్ అవుతావంటే నువ్వు కూడా క్లాసెస్ మారిపోవచ్చుగా. అండ్ ఇంకొకటి, ఇలాంటి సిస్టమ్స్ ఉన్న వాళ్ళనే ఎప్పుడు మన స్కూల్ టాప్ లో ఉంది అండ్ మంచి గ్రేడ్స్ కూడా తీస్తున్నారు స్టూడెంట్స్, తెలుసు కదా. అండ్ నువ్వు కూడా బాగా చదువు, నువ్వు కూడా ఫస్ట్ క్లాస్కి వచ్చేయచ్చు అని చెప్తూ ఉంటాడు. మన ప్యాంగా ఏం చదవాలో అదెక్కడ ఉంది అని ఎలా చూస్తూ ఉంటాడు. సీన్ ఇక్కడ కట్ చేస్తే నెక్స్ట్ డే క్లాస్ రూమ్ లో చూపిస్తున్నారు. అందరూ ఇంట్రెస్టింగ్ గా ఎగ్జామ్ రాస్తూ ఉంటే మన ప్యాంగ్ మాత్రం ఎప్పుడో ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని కూర్చో ఉంటాడు. అదే సమయానికి బెల్ కొడతారు. మన ప్యాంగ్ ఫాస్ట్ గా లేస్తూ ఉంటాడు. హలో ఇక్కడికి లేస్తున్నావు, ఇది ఫస్ట్ క్లాస్ బెల్ తెలుసుగా, మీకైతే 12:45కే వెయిట్ చేయి అని చెప్తూ ఉంటాడు. సరే పిల్లలు, నెక్స్ట్ ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ వస్తుంది కదా, సో బాగా ప్రిపేర్ చేసుకోండి, వేరే క్లాస్కి వెళ్ళాలి కదా అని మాట్లాడుతూ ఉంటాడు. తిరిగి చూస్తే మన ప్యాంగ్ అక్కడ ఉండడు, ఎప్పుడో ఎస్కేప్ అయిపోయాడన్నమాట. ఇప్పుడు మన ప్యాంగ్ ఏం చేస్తాడంటే అక్కడి నుంచి వచ్చేసి ఇప్పుడు ఫుడ్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండగానే తెలియకుండా ఒక అబ్బాయిని గుద్దేస్తాడు. సోడా బుడ్డేసుకు ఉన్నాడు కదా ఈ అబ్బాయినే. ఇతను కూడా ఒకలా చూస్తాడు. అవును, ఎక్కడ నీ బ్యాచ్ కనిపించడం లేదు అని అడగడంతో మన ప్యాంగ్ ఏమంటాడంటే, నేను మర్చిపోయి క్లాస్ రూమ్ లోనే వదిలేసి వచ్చా. సరే ఓకే, క్లీన్ చెయ్యి అని చెప్తాడు. ఏంటి, ఏం క్లీన్ చేయాలి ఏంటా అంటే ఇతని షూ పైన కొంచెం నూడిల్స్ పడిపోయి ఉంటుంది, దాన్ని క్లీన్ చెయ్యి అని చెప్తూ ఉంటాడు. ప్యాంగ్ ఏమనుకుంటాడంటే తన షూని అనుకున్న కింద చూస్తాడు. పర్వాలేదు అని చెప్పడంతో, రేయ్ నీది కాదు నాది అని చెప్తాడు. ప్యాంగ్
రే దానికి వేరే మనిషిని చూసుకోరా బాబు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు మన ప్యాంగ్ వెళ్తూ ఉండగా ఈ అబ్బాయి కాళ్ళని అడ్డంగా పెట్టేస్తాడు. సో ప్యాంగ్ కూడా కింద పడిపోతాడు. ఫుడ్ అంతా కూడా కింద వెళ్ళిపోతుంది. రే ఏంట్రా కావాలి అని వీళ్ళిద్దరూ గొడవ వేసుకుంటారు. అదే సమయానికి మన నాన్ కూడా అక్కడ వస్తాడు. వీళ్ళిద్దరూ ఫైట్ వేసుకుంటారు కదా, అతనికి ఏమి అర్థం కాదు, ఏంట్రా ఇది అని ఎలా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు అక్కడికి ఒక టీచర్ వస్తుంది. నేను కూడా చెప్పాగా స్ట్రిక్ట్ టీచర్ అనేసి. ఏమైంది అని అడగడంతో మన ప్యాంగ్ అంటాడు, మ్యామ్ వీడే నన్ను కిందికి తోసేశాడు. మ్యామ్ మీరు అడగండి, ఇతని దగ్గర బ్యాచ్ లేదు. టీచర్ కూడా అవును నీ బ్యాచ్ ఎక్కడ? మన ప్యాంగా ఏం చెప్పకుండా సైలెంట్ గానే నిల్చుకో ఉంటాడు. మ్యామ్ నాకు అర్థమైపోయింది, ఇతను ఫుడ్ కోసమే ఇక్కడికి వచ్చాడు, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ ఫుడ్డేగా బాగుంటుంది అని చెప్తూ ఉండగానే మన నాన్న అక్కడికి వస్తాడు. మ్యామ్ వీడు నేను క్లాస్మేట్సే, మేమిద్దరమే కలిసి వచ్చాం అని చెప్తూ ఉంటాడు. ఇతను కూడా అంటాడు, ఏంటి నువ్వు ఫస్ట్ క్లాసా, కానీ నేను నిన్నెప్పుడు చూసింది లేదే అని అంటాడు. ఇప్పుడు మన నాన్న అంటాడు, నేను కూడా నీ క్లాసే, కానీ నువ్వే నన్ను ఎప్పుడు చూసింది లేదు, ఇదా నా పేరు చెప్పు అని అడగడంతో ఇతను కూడా సైలెంట్ గానే ఉంటాడు. ఈ అబ్బాయి మోస్ట్ గా ఎవరితోనూ మింగిల్ అవునట్టుంది, అందుకే నేమ్ ని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు టీచర్ ఏమంటుందంటే, సరే ఓకే మీరు అబద్ధం చెప్పారని నాకు తెలిసిందంటే తర్వాతకుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్పెక్ట్స్ వేసుకున్న అబ్బాయి ఏమంటాడంటే, రే బిల్డప్ కొట్టకండి, మీరు అబద్ధం చెప్తున్నారు నాకు తెలుసు, మేము అబద్ధం చెప్తున్నాం అని నువ్వే చెప్పాలి వేవ్. సో ఇప్పుడే మనకు తెలుస్తుంది ఈ అబ్బాయి పేరు వేవ్ అని. సో వేవ్ ఏమంటాడంటే, రే నువ్వు నేను ఒకే క్లాస్ అన్న వల్ల ఎంత అడ్వాంటేజ్ గా మాట్లాడనక్కర్లేదు, ఎందుకంటే నెక్స్ట్ మనం రాయిపోయే గిఫ్టెడ్ క్లాస్ లో నేను ప్లేస్మెంట్ అవబోతా, అండ్ నీ వల్ల అదంతా కాదులే, గిఫ్టెడ్ క్లాస్ లో ప్లేస్ అవ్వాలంటే బ్రెయిన్ ఉండాలి, అది నీ దగ్గర ఎక్కడుంది? ఇలా చెప్పడంతో మన నాన్ కి బీపీ లేసిపోతుంది. ఏమనుకుంటున్నావు, గిఫ్టెడ్ క్లాసేగా, దాంట్లో నా పేరు కూడా ప్లేస్ అయి ఉంటుంది, అండ్ నా ఫ్రెండ్ ప్యాంగ్ ఇతను కూడా ఆ క్లాస్ లో ఉంటాడు. మన ప్యాంగ్ కూడా రే ఎందుకురా ఇలాంటి ప్రామిసెస్ అంతా చేస్తున్నావు అని ఇలా చూస్తూ ఉంటాడు. యాక్చువల్లీ గిఫ్టెడ్ క్లాస్ ఏంటి అని అడిగితే, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు కా, దానికన్నా ఒక స్టెప్ పైన గిఫ్టెడ్ స్టూడెంట్స్ కి అన్ని విధాల సౌకర్యాలు ఉంటుంది, దాని గురించే ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మన నాకేం చెప్తాడంటే, రే ప్యాంగ్ వాడికి బ్రెయిన్ మనకన్నా 3 times ఎక్స్ట్రా రా, మనమందరం టీచర్ మ్యాక్సిమం ఇచ్చారంటే పెన్ పేపర్ కూర్చొని వేస్తూ ఉంటాం, కానీ అతను విత్ ఇన్ సెకండ్ లో ఆన్సర్ చెప్పేస్తాడు, అది పెన్ పేపర్ తీయకుండానే. అవును అది నిజమే, మన వేవ్ నిజంగానే చాలా బ్రిలియంట్, సో వాడిని ఎగ్జామ్ లో బీట్ చేయాలంటే మనం బాగా ట్రై చేయాలరా, సో నీ బ్రెయిన్ ని షార్ప్ చేసుకోమచ్చా, చదువుకుందాం అని చెప్తాడు. ఏంటి బ్రెయినా, అదెక్కడరా ఇక్కడ ఉంది అని ఇలా మన ప్యాంగ్ చూస్తూ ఉంటాడు. మన నాన్న కూడా బుక్ తీసి చదువుతూ ఉంటాడు. ఇప్పుడు ప్యాంగ్ ఏమంటాడంటే, రే ఎగ్జామ్స్ రేపటికి రా. ఓ అవునా? ఇప్పుడు నాన్న కొంచెం థింక్ చేసి ఏమంటాడంటే, సరే ఓకే రే మచ్చా క్వశ్చన్ పేపర్ ని కొట్టేద్దామా అని చెప్తూ ఉంటాడు. మన ప్యాంగ్ కూడా సగం సగం బ్రెయిన్ తో ఓకే నాట్ ఓకే అని ఎలా చూస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఇద్దరు క్వశ్చన్ పేపర్ ఉన్న రూమ్ కి కూడా వచ్చేసారు. క్వశ్చన్ పేపర్ ని సర్చ్ చేస్తారు. సర్చ్ చేసి ఒక క్వశ్చన్ పేపర్ ని కూడా తీసేస్తారు. అదే సమయానికి సౌండ్ వస్తుంది. వీళ్ళు కూడా ఒక కార్డ్బోర్డ్ బాక్సెస్ వెనక వెళ్ళి దాక్కుంటారు. ఇప్పుడు స్టాఫ్ కూడా ఆ క్వశ్చన్ పేపర్ ని చెక్ చేస్తారు. వీళ్ళు ఒక పేపర్ ని కదా తీశారు, సో డౌట్ రాదు. సో స్టాఫ్స్ మాట్లాడుకుంటారు, ఈసారి గిఫ్టెడ్ ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయ్యే వాళ్ళు కొంచెం బ్రిలియంట్ గా ఉంటే బాగుంటుంది. మాట్లాడుతూ ఉండగానే ఒక స్టాఫ్ పెన్ కింద పడిపోతుంది. అది కూడా దొల్లుకుంటూ వచ్చి మన నాన్న దగ్గరే నిలుస్తుంది. నాన్న భయపడిపోతున్నాడు, ఏం చేయాలో అర్థం కాకుండా. స్టాఫ్ కూడా ఆ పెన్ తీయడానికి వస్తూ ఉంటాడు. అదే సమయానికి మన ప్యాంగ్ ఏం చేస్తుంటాడంటే, అక్కడున్న స్పీకర్ లో సౌండ్ వేపిస్తాడు. ఎలా అని చూస్తే అతను రూమ్ లోకి వచ్చేదానికి ముందుగానే బ్లూటూత్ లో కనెక్ట్ చేసుకుని ఉంటాడు. ఇప్పుడు ఈ స్టాఫ్ కూడా చాలా ఫాస్ట్ గా ఆ పెన్ తీసుకొని ఏంటక్కడ సౌండ్ చెక్ చేద్దామని చెప్పి ఆ సైడ్ కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు స్టాఫ్స్ కూడా ఆ స్పీకర్ ని ఆఫ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉండగా ఒక స్టాఫ్ మాత్రం ఆ కార్డ్బోర్డ్ పక్కన చూసి నవ్వుతూ ఉంటాడు. మేబీ వీళ్ళొచ్చింది అతను చూశాడేమో. కొద్దిసేపుకి నా బాడీ వదిలి నా సోల్ బయటికి వెళ్ళిపోయిందిరా, చచ్చిపోయాననే చెప్పచ్చు, అంత భయం వేసింది. కానీ నువ్వు చాలా స్మార్ట్ రా, కీప్ ఇట్ అప్ మచ్చా, వెల్ డన్ అని చెప్తూ ఉంటాడు. సరే ఓకే లైట్ అయ్యి ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ని చూద్దాం. క్వశ్చన్ పేపర్ చూసిన నాన్ కూడా
ఏంట్రా ఈ క్వశ్చన్ నార్మల్ క్వశ్చన్స్ లానే ఉంది. ఇప్పుడు మన ప్యాంగ్ ఏమంటాడంటే, అవునా సరే ఓకే నేనైతే చదివి పాస్ చేసుకుంటా లేరా వదిలేసే అని చెప్తూ ఉంటాడు. రే నేనైతే ఫస్ట్ క్లాస్, సో నాకు ఇది ఈజీ, నువ్వైతే 8th క్లాస్ కదా, నీ వల్ల అంత కష్టపడను కాదు, సో నేను నీకు చెప్తానులే అని చెప్పి క్వశ్చన్ పేపర్ చేతికి చిక్కినా కూడా రాసి మన ప్యాంక్ కి ఇస్తాడు. నువ్వు రాసుకొని రారా అనేలా. మన ప్యాంక్ కి దీంట్లో అంతా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. మన ప్యాంక్ కి గిఫ్టెడ్ క్లాస్ లో చేరాలి అన్న ఐడియానే లేదు. బట్ మన ఫ్రెండ్ చెప్పేశాడు కదా, సో వెళ్దామని చెప్పి వెళ్తున్నాడు. ప్యాంక్ కూడా బిట్ పేపర్ ని చూస్తున్నాడు, దాంట్లో ఆన్సర్స్ ఉంది. బట్ ఆన్సర్స్ ని చూడకుండా మనకు తెలిసింది రాద్దాంలే అని చెప్పి ఆ పేపర్ ని కూడా నలిపేస్తున్నాడు. ప్యాంక్ తనకి తెలిసిన ఆన్సర్స్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తూ ఉంటాడు. అదే సమయానికి మైక్ లో నుంచి ఒక సౌండ్, వన్ ఆఫ్ ది ఇరిటేటింగ్ సౌండ్ అనే చెప్పొచ్చు. స్టూడెంట్స్ అందరికి చెవులు పగిలిపోతుంది. దాంట్లో ఒక లేడీ మాట్లాడుతుంది, స్టూడెంట్స్ లాస్ట్ గా వచ్చిన క్వశ్చన్ మీ సబ్జెక్ట్ కి రిలేటెడే, సో మీరు ఏబిసిడి అని టిక్ చేయకూడదు, ఏదైనా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో స్టూడెంట్స్ క్వశ్చన్ ఏంటంటే, చార్లెస్ డార్విన్ నేచురల్ థియరీ సెలక్షన్ గురించి మీ ఒపీనియన్ ని రాయాలి. మీలో ఎందరికి ఈ సైన్స్ రిలేటెడ్ నేచురల్ థియరీ సెలక్షన్ తెలుసు? ఓకే తెలుసుకుందాం. మీకు తెలిసినట్టయితే ఒక కమెంట్ పెట్టండి చూద్దాం. బట్ గూగుల్లో నుంచి చూసి కమెంట్ చేయకూడదు, చెప్పేశాను ఓకేనా. సో మన ప్యాంక్ కూడా ఏంట్రా ఈ క్వశ్చన్, ఇప్పుడు దీనికి ఏం ఆన్సర్ చేయాలి, సరే ఓకే మనకు తెలిసింది ఆన్సర్ చేద్దాంలే అని ఏదో ఒకటి ఆన్సర్ చేస్తున్నాడు. సో ఇలా అయితే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఏంటి, రిజల్ట్సేగా. సరే రిజల్ట్స్ ఏంటా అని మన ప్యాంక్ చూడడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు యథార్థంగా ఒక అమ్మాయిని గుద్దేస్తాడు. ఆ అమ్మాయి కూడా కొంచెం స్మైల్ చేస్తూ చూస్తూ ఉంటుంది. ఏంటి అమ్మాయి స్మైల్ చేస్తుంది, సరే ఓకే మనం రిజల్ట్ చూద్దాం అని రిజల్ట్ చూస్తూ ఉంటాడు. కానీ దాంట్లో పేరు రాలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి మన ప్యాంక్ ని చూసి, ఏ నువ్వేగా ప్యాంక్, అవును ఓకే మనం గిఫ్టెడ్ ప్రోగ్రామ్ లో మీట్ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఏంటి అని చెప్పి ఆ అమ్మాయి చూసిన రిజల్ట్ బోర్డులో వెళ్ళి చూస్తే లాస్ట్ గా మన ప్యాంక్ నేమ్ ఉంది. ప్యాంకే ఆశ్చర్యం, అరే మనం అంతగా ఏం రాలేదు కదా, కానీ ఎలా అబ్బా అని ఎలా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మన నాన్ అక్కడికి వచ్చి చెక్ చేస్తాడు మన నేమ్ ఉందా అని, కానీ అక్కడ అతని నేమ్ అయితే ఉండదు. ఇద్దరు వాళ్ళ మూతిని చూసుకుంటూ ఉన్నారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే హాస్టల్లో చూపిస్తున్నారు. మన ప్యాంక్ వాళ్ళ మామ్ కి కాల్ చేసి చెప్తున్నాడు, మామ్ ఇలా నేను గిఫ్టెడ్ ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయ్యానని. వాళ్ళ మామ్ కి కూడా డౌట్, ఏంట్రా అబద్ధం చెప్తున్నావా? మామ్ నిజంగానే చెప్తున్నా. సరే ఓకే మరి నాన్ నేను తర్వాత కాల్ చేస్తాను అని కట్ చేసేస్తాడు. మన నాన్ కూడా ఇవన్నీ వింటూనే ఉంటాడు. ఇప్పుడు నాన్ ఏం చెప్తాడంటే, రే సార్ కాల్ చేశారు, ఇక నుంచి నువ్వు గిఫ్టెడ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ ఉంటారు కదా ఆ రూమ్లోకే వెళ్ళాలంట, ఎప్పుడు ఈ రూమ్ని వెకెట్ చేస్తున్నావు అని అడుగుతాడు. మన ప్యాంక్ చాలా బాధగా ఉంది, అరే నా ఫ్రెండ్ సెలెక్ట్ కాలేదు అని. ఇప్పుడు ప్యాంక్ ఏమంటాడంటే, రే మచ్చా నీకు తెలుసుగా నేను చదవలేదురా, ఏదో నా నోట్కి వచ్చింది ఆన్సర్ చేసి పెట్టా, కానీ అది ఇలా అయిపోయింది. నువ్వు ఇచ్చావు కదా బిట్ పేపర్, అది కూడా నేను రాయలేదు, వద్దు మన ఇష్టానికే రాద్దామని చెప్పి ఆ బిట్ పేపర్ని కూడా నలిపి పక్కనకి పడేశారా. సరేరా ఇప్పుడు నేనేమన్నా, పర్వాలేదు నా బదులు నువ్వు సెలెక్ట్ అయ్యావు, సో నాకు కూడా యూసే, ఎందుకంటే నువ్వు ముందే నేర్చుకుంటావు అండ్ నాకు కూడా నేర్చుకునింది చెప్పి హెల్ప్ చేసి ఇస్తావు కదా. నెక్స్ట్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు నేను కూడా ఎగ్జామ్ రాసి పాస్ అవుతాను, అప్పుడు మన ఇద్దరం ఒకటిగానే చదువుకోవచ్చు ఓకేనా. ఇలా చెప్పడంతో మనకి ప్యాంక్ కూడా సరే ఓకే క్లాస్కి వెళ్దామని చెప్పి వెళ్తాడు. బయటనే భయంకరమైన డెకరేషన్స్ అంతా ఉంది, ద గిఫ్టెడ్ అని చెప్పి. స్టూడెంట్స్ అందరూ ప్యాంక్ ని చూస్తున్నారు, ఏదో దెయ్యాన్ని చూసినట్టు. మన ప్యాంక్ కొంచెం ఎంబారసింగ్ గానే ఉంది, కానీ ఏం చెయ్యాలి. సో ఒక ప్లేస్ లో వెళ్ళి కూర్చుంటున్నాడు. కూర్చోవడంతోనే ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు, ఏయ్ నువ్వే నా ప్యాంక్? అవును నువ్వే కదా 8th క్లాస్ నుంచి ఇక్కడికి వచ్చింది, వెరీ గుడ్. నాకు ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ని చూస్తేనే అలర్జీ అండ్ అందరూ ఇక్కడ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్సే ఉన్నారు. సరే ఓకే నీ దగ్గర పెన్ ఉందా అని అడుగుతున్నాడు. ఈ అబ్బాయి కొంచెం ఫ్రెండ్లీగానే మాట్లాడుతున్నాడు. అదే సమయానికి ఒక టీచర్ వస్తున్నారు. ఇతను ఇన్ఛార్జ్ అనుకుంటున్నా. సో ఇతను కూడా ఏం చెప్తున్నాడంటే, వెల్కమ్ స్టూడెంట్స్, మీరందరూ గిఫ్టెడ్ క్లాస్కి వచ్చినారంటే మీరందరూ టాలెంటెడ్ గానే ఉంటారు, సో మీ డెస్క్ కింద చూడండి అనడంతో డెస్క్ ఓపెన్ చేసి చూస్తే డ్రాలో ఒక గిఫ్టెడ్ అని జీ బ్యాచ్ ఉంటుంది అండ్ కొన్ని డాక్యుమెంట్ పేపర్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు టీచర్ ఏం చెప్తాడంటే, ఆ గిఫ్టెడ్ బ్యాచ్ వేసుకోండి అండ్ ఆ డాక్యుమెంట్స్ అంటారా మీకు టైం ఉన్నప్పుడైతే చదువుకోండి అండ్ నార్మల్ క్లాసెస్ అయితే వెళ్తూ ఉంటుంది.
క్లాస్ 8 స్టూడెంట్స్ వాళ్ళ క్లాస్ ని అటెండ్ చేస్తారు. క్లాస్ 1 కూడా వాళ్ళ క్లాసెస్ ని అటెండ్ చేస్తారు. ఈవినింగ్ పైనే మన గిఫ్టెడ్ క్లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అర్థమైందనుకుంటా. అండ్ కొన్ని రూల్స్ ఉంది, అదైతే మీరు ఫాలో చేయాలి. ఈ క్లాస్ లో జరిగేది మీరు ఎవరి దగ్గర షేర్ చేయకూడదు. ప్యాంక్ కూడా ఏంటి షేర్ చేయకూడదా, ఏంట్రా ఇంత వియర్డ్ గా ఉంది అని అలా చూస్తూ ఉంటాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరందరూ ఎందుకు గిఫ్టెడ్ క్లాస్ కి సెలెక్ట్ అయ్యారో రీజన్ ని కనిపెట్టాలి. మీకు 1 వీక్ అయితే టైం ఇస్తున్నా, ఓకేనా? నాకు తెలుసు స్టూడెంట్స్ మీరందరూ ఈ క్లాస్ లో జాయిన్ అయిన దానికి చాలా ఎక్సైటెడ్ గా ఉంటారని. సో టుడే అయితే ఈ సమ్ ని మాత్రం సాల్వ్ చేయండి. సమ్ అనగానే అక్కడున్న అందరూ చేయొత్తున్నారు ఆన్సర్ తెలుసు అనిలా. కానీ మన ప్యాంక్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అర్థం కాలేదు. ఏంటి ఇది ఒక క్వశ్చన్ అని ఇలా చూస్తూ ఉంటాడు. ప్యాంక్ ఇక్కడ వచ్చి బాగా చిక్కున్నాడు. బట్ ఏం చేయాల్సింది, ఇక్కడ సర్వైవ్ అవ్వాల్సిందే కదా. సో మన ప్యాంక్ కూడా దానికి ప్రిపేర్ చేసుకుంటున్నాడు. సో మన ప్యాంక్ ఇప్పుడు గిఫ్టెడ్ క్లాస్ కదా, సో క్వాలిటీ ఫుడ్ అన్నిట్లో ఉంటుంది. వైఫైలో సరే, ఇంటర్నెట్ లో సరే, కరెంట్ లో సరే. వీళ్ళకైతే ఏ రెస్ట్రిక్షన్స్ లేదు. మిగతా స్టూడెంట్స్ కు ఉంటుంది ఈ డ్రెస్ వేసుకోవాలి, ఈ హెయిర్ స్టైల్ పెట్టుకోవాలని. కానీ మన గిఫ్టెడ్ స్టూడెంట్స్ కి అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండదు. అండ్ వీక్లీ వన్స్ వీళ్ళకి మెడికల్ చెకప్ జరుగుతూనే ఉంటుంది. స్పెషల్ గా ఫస్ట్ 1 వీక్ మన ప్యాంక్ కి అర్థం కాదు అసలు ఎప్పుడు క్లాస్ నుంచి వస్తున్నాడు, ఎప్పుడు క్లాస్ కి వెళ్తున్నాడు, ఎప్పుడు పడుకుంటున్నాడు అనేసి. సో ఇప్పుడు మన ప్యాంక్ క్లాస్ రూమ్ లో ఫుడ్ ని తింటూ ఉంటాడు. ఎప్పుడు కోపంగా చూసే టీచర్ ఇప్పుడు కొట్టడానికి వస్తాడు అని చూస్తే ఇతను గిఫ్టెడ్ లో ఉన్నాడు కదా, సో కొట్టడు. ఓ తింటున్నావా, ఓకే ప్యాంక్ తిను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మన ప్యాంక్ కూడా డ్రింక్ తాగుతూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. యాక్చువల్లీ ఏంటంటే ప్యాంక్ జాయిన్ చేసిన ఫస్ట్ డేనే మన చార్ దగ్గర చెప్పింటాడు, సార్ మీ చెక్కింగ్ లో ఏదో ఒక ఫాల్ట్ వచ్చింది, ఎందుకంటే ఈ గిఫ్టెడ్ క్లాస్ కి నేను ఫిట్ కాను. అండ్ మీరు ఇచ్చే పోర్షన్స్ అండ్ స్టడీ మెటీరియల్స్ ఇవన్నీ పికప్ చేస్తానా అని నాకు డౌట్ గానే ఉంది సార్. సో బెటర్ నేను క్విట్ అయిపోతాను అని చెప్తాడు. సార్ ఏమంటాడంటే, చూడు ప్యాంక్ ప్రాసెస్ అంతా కరెక్ట్ గానే జరిగింది అండ్ డైరెక్ట్ ప్రిన్సిపలే అపాయింట్ చేశారు ఎవరెవరు క్లాస్ లో ఉండాలనేసి. సరే ఓకే ప్యాంక్, నువ్వు క్విట్ చేయాలని ఫిక్స్ చేసుకున్నావు కదా, సో నేను ఒక మ్యాటర్ చెప్తాను విను. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియాలని అందరూ చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో నువ్వు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కనిపెట్టావంటే ఈ గిఫ్టెడ్ క్లాస్ నుంచి నువ్వే పోలేవు. సో ప్యాంక్ జస్ట్ థింక్ చేసి చూడు, దీనికైనా ఆన్సర్ సరౌండింగ్ లోనే జరిగి ఉంటుంది. ప్యాంక్ కూడా థింక్ చేసి చూస్తున్నాడు. ఫస్ట్ ఒక అమ్మాయిని మీట్ అయ్యాడు కదా, ఆ అమ్మాయి వెయిట్ లిఫ్టింగ్ క్లాస్ లో ఉంటుంది అండ్ ఇతను కూడా అక్కడే ఉంటాడు. వెయిట్ లిఫ్టింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాతకి ఆ అమ్మాయికి హ్యాండ్ చాలా పెయిన్ అవుతుంటుంది అండ్ తన నోస్ లో నుంచి బ్లడ్ వచ్చి అక్కడక్కడ బ్లడ్ స్టెయిన్స్ కూడా అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో ఇతను క్లాస్ లో రావడంతో ఒక అబ్బాయి మాట్లాడుంటాడు కదా, అప్పుడు పజిల్ సాల్వ్ చేస్తూ ఉంటాడు. వాడి నోస్ లో నుంచి కూడా బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇదంతా థింక్ చేసిన ప్యాంక్ సడన్ గా నవ్వుతున్నాడు, ఏదో ఒక నోట్ రాసుకుంటున్నాడు. లైబ్రరీకి వెళ్తున్నాడు మన నాన్ తో పాటు. ఏదేదో డిఫరెంట్ బుక్స్ ఎత్తున్నాడు. మన నాన్ దాన్ని చూసి టెన్షన్ అయిపోయి, రే నిన్ను గిఫ్టెడ్ క్లాస్ కి ఎందుకు పంపించారు, నువ్వేం చేస్తున్నావు, సైంటిఫిక్ అండ్ ఫ్యాంటసీ బుక్స్ ఎందుకు రా తీస్తున్నావు, రే మా సార్ అడిగిన క్వశ్చన్స్ కి దీంట్లోనే ఆన్సర్ దొరుకుతుంది అని నా మైండ్ చెప్తుందరా, అందుకే ఈ బుక్స్ తీస్తున్నా, ఈ బుక్స్ ని నేను చదవాలి. రే నీకు క్లాస్ లో వెళ్తుంది చెప్పడం ఇష్టం లేదంటే చెప్పకురా, ఎందుకు ఇలా మెంటల్ గా బిహేవ్ చేస్తున్నావు. మన ప్యాంక్ టెన్షన్ అయిపోతుంది. రే నీకు అర్థమవుతుందా లేదా, నేను 1 వీక్ ఆ క్లాస్ లో ఉన్నాను. ఈ గిఫ్టెడ్ క్లాస్ కొంచెం వియర్డ్ గా ఉందిరా, నేను చదువుతూ ఉంటే వాళ్ళు నాకు నార్మల్ స్టడీస్ చెప్పిస్తున్నట్టు కనిపించడం లేదు, ఏదో ఒకటి హైడ్ అయ్యింది. ఆ క్లాస్ లో చెప్పించేది ఏదో ఒక మ్యాజిక్ ని చదువుతున్నట్టుందిరా అండ్ సైకాలజీ రిలేటెడ్ గా కూడా ఉంది, అందుకే ఈ బుక్స్ ని చదవాలి, అర్థం చేసుకో. నానేమంటాడంటే, నీకెలా గిఫ్టెడ్ క్లాస్ లో సీట్ వచ్చింది, పిచ్చోడ్లా వాగుతున్నావు అని చెప్తే ఇప్పుడు మన ప్యాంగ్ ఏమంటాడంటే, కరెక్టే ప్లేస్మెంట్ వచ్చింది నాకు, నీకు కాదు కదా, సో ఇది నీకు చెప్పిన అర్థం కాదు అని మనం ప్యాంగ్ చెప్పేస్తాడు. దీంతో మన నాన్ కొంచెం హర్ట్ అయిపోతాడు. రే సారీ రా, నేను అలా చెప్పాలని రాలేదు. మన వేవ్ కూడా అక్కడే కూర్చొని ఉంటాడు. వేవ్ ఏమంటాడంటే, రెస్టిడ్ గైస్, ఫైట్ అయ్యాలంటే బయట వెళ్ళి ఫైట్ వేసుకోండిరా, లైబ్రరీలో ఏంటి మీ గొడవ,
అరే నాన్, ఇది గిఫ్టెడ్ క్లాస్ స్టూడెంట్స్ ది, నువ్వేం చేస్తున్నారా? ఇప్పుడు నాన్ ఏమంటాడంటే, ఏంట్రా గిఫ్టెడ్ క్లాస్ స్టూడెంట్స్ అంటే 2 కొమ్ములుందా? రే అవునరా, ఇప్పుడు నేను నీ స్టేటస్ కన్నా ఎక్కువే, సో రెస్పెక్ట్ చేయడం నేర్చుకో అని చెప్తూ ఉంటాడు. ఇలా గొడవ వేసుకుంటూ ఉండగానే మన ప్యాంగ్ చూస్తాడు, వేవ్ బాడీ ఫుల్ గాను స్వెట్టింగ్ అవుతుంది. నాన్ ఏం చేస్తాడంటే వేవ్ ని నెట్టేస్తాడు, అతను కూడా కింద పడిపోతాడు. ఓకే, నెట్టిన దానికే. ఇప్పుడు వేవ్ ఏమంటాడంటే, రే రారా, ఇదేనా నీ ఎనర్జీ అని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. ప్యాంగ్ కూడా రే ఆపురా చాలు అని చెప్తూ ఉండగానే అక్కడ ఆ స్ట్రిక్ట్ లేడీ టీచర్ వచ్చేస్తుంది. ఏమవుతుంది ఇక్కడ? ఇప్పుడు అందరిని పట్టుకొని వచ్చి రూమ్ లో పెట్టేశారు. ఇప్పుడు టీచర్ కూడా అక్కడ కూర్చొని ఉంటుంది. ఇప్పుడు గిఫ్టెడ్ క్లాస్ టీచర్ వస్తాడు. మ్యామ్, వీళ్ళందరూ గిఫ్టెడ్ క్లాస్ స్టూడెంట్స్, సో వీళ్ళని నేను టేక్ కేర్ చేసుకుంటాను, ఓకేనా? ఇప్పుడు మ్యామ్ ఏమంటుందంటే, మీకు అంత పవర్ ఉన్నట్టు నాకు తెలియడం లేదు సార్, కంట్రోల్ చేయడం నేర్చుకోండి. ఇలా చెప్తే ఎవరికి దా కోపం రాదు. ఇప్పుడు ఇతను కూడా చెప్తున్నాడు, నాకు టాలెంట్ లేదు అని మీరుదా చెప్పాలి. టాలెంట్ లేకుండానే నేను గిఫ్టెడ్ క్లాస్ స్టూడెంట్స్ కి హెడ్ అయ్యాను కదా, సో నేను టేక్ కేర్ చేసుకుంటాను. సరే ఓకే, టాలెంట్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ టైం రాకుండా చూడండి, సరేనా? ఇప్పుడు స్టూడెంట్స్ అందరినీ తోడుకొని వెళ్తూ ఉండగానే, వెయిట్, మీరు గిఫ్టెడ్ క్లాస్ స్టూడెంట్స్ ని టేక్ కేర్ చేసుకోవాలి, ఇతను ఆర్డినరీ క్లాసేగా, సో నేను చూసుకుంటానని చెప్పేసి నాన్ని అక్కడే కూర్చోపెట్టేస్తుంది. ఇప్పుడు మన ప్యాంగ్ అడుగుతాడు, ఏంటి మేడం ఇది, తప్పు చేసింది మేము కూడాదా, మాకు కూడా పనిష్మెంట్ ఇవ్వండి. అండ్ మన నాన్ ఏమి పెద్దగా తప్పు చేయలేదు, అండ్ ఇది అతను తప్పు కాదు కూడా. నేనెవరికి పనిష్మెంట్ ఇవ్వాలి అని నువ్వు చెప్పనక్కర్లేదు, ఓకేనా? నేను నిన్ను సస్పెండ్ చేస్తున్నాను నాన్. మ్యామ్ ఏం చేస్తున్నారు? పనిష్మెంట్ అనేది అందరికి ఒకటే. ఓకే మ్యామ్, మీరు నాన్ కి పనిష్మెంట్ ఇస్తున్నారంటే మాకు కూడా పనిష్మెంట్ ఇవ్వండి, మేము కూడా స్టూడెంట్సే కదూ. ఇలా మన ప్యాంగ్ మిస్ తో ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నాన్ లేచి ఏమంటాడంటే, రే చాలరా, ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? ఏంట్రా, నేను మీకోసమే మాట్లాడుతున్నా, అర్థమవుతుందా? ఆపురా, మీరిద్దరు ప్లాన్ చేసేగా ఇది చేశారు. రే ఏమంటున్నావు? అవునరా, ఎన్ని రోజులు క్లాస్ స్టూడెంట్ గా ఉన్న నా పేరు ఆ బ్యాండ్ కి తెలియలేదు, కానీ ఇప్పుడే జాయిన్ అయిన నీ పేరు ప్యాంగ్ అని వాడికి బాగా తెలుస్తుంది. మీరిద్దరు ప్లాన్ చేసుకునే కదరా ఇలా చేసింది. రే ఏంట్రా ఇలా చెప్తున్నావు? అవునరా, మీరిద్దరు ప్లాన్ చేసుకుని ఇలా చేశారు, ఇంట్లో నాకేంటి యూజ్ అని అడుగుతావా? అప్పుడేగా నీలాంటి స్టూడెంట్స్ గిఫ్టెడ్ క్లాస్ లో జాయిన్ అవ్వగలుగుతారు. దానికి నేనే ఒక ప్లేస్ ని క్రియేట్ చేసి ఇచ్చేసా కదా, అందుకే ఇప్పుడు గిఫ్టెడ్ క్లాస్ లో చేరింది నీ ఒరిజినల్ చీప్ ఫేస్ ని చూపిస్తున్నావు. ఏం చెప్తున్నావురా నువ్వు అని ప్యాంగ్ మన నాన్ ని కొట్టేస్తున్నాడు. నన్నే కొడతావరా అని నాన్ కూడా కొట్టడానికి స్టార్ట్ చేస్తారు. ఇద్దరు భయంకరంగా కొట్టుకుంటున్నారు. ఒక కార్నర్ లో వచ్చి కూర్చున్న తర్వాతకి మన ప్యాంగ్ ఏదో చూస్తున్నాడు. ఓకేరా నాన్, నువ్వు నన్ను ఇంత చీప్ గా ఫిక్స్ చేసుకున్నావు కదా, ఇక్కడతో అన్ని కంప్లీట్ అయిపోయింది, నీకు నాకు మధ్య ఏది లేదు అని చెప్పేస్తున్నాడు. ఇప్పుడు నాన్ ని గిఫ్టెడ్ క్లాస్ టీచర్ లాక్కొని వెళ్తున్నాడు. నాన్ కూడా ఫ్రస్ట్రేషన్ లో బాగా అరుస్తున్నాడు. అక్కడే కూర్చున్న ప్యాంగ్ ఏదో డీప్ గా థింక్ చేసుకుంటున్నాడు. మనం ఎందుకు ఈ గిఫ్టెడ్ క్లాస్ లో జాయిన్ అయ్యాం? మన దగ్గర ఉన్నది కూడా వెళ్ళిపోతుంది, ఎందుకు? నన్ను ఎవరు అర్థం చేసుకొని అంటున్నారు, నేను అలోన్ గా ఫీల్ అవుతున్నా, ఎందుకు ఇలా అవుతుంది? ప్యాంగ్ అక్కడ కూర్చొని చాలా బాధపడుతూ థింక్ చేస్తూ ఉంటాడు. మన ప్యాంగ్ ఇప్పుడైతే గిఫ్టెడ్ స్టూడెంట్ కదా, సో క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది. అదే సమయానికి మన నాన్ కూడా అక్కడికి వస్తున్నాడు, కానీ వేరే ప్లేస్ కి వెళ్తున్నాడు. ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటున్నారు, కానీ ఏది మాట్లాడుకోవడం లేదు. సో దీంట్లో నుంచి వీళ్ళ రిలేషన్షిప్ అయిపోయింది ఇక్కడతో అనేలానే కనిపిస్తుంది. ప్యాంగ్ ఒక రూమ్ కి చేతిలో పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే రూమ్ ని షిఫ్ట్ చేస్తున్నాడు, ఎందుకంటే ఇప్పుడు అతను ఒక గిఫ్టెడ్ స్టూడెంట్ కాదు, అందుకోసమే. నాన్ బుక్ ని చదువుతూనే ఉన్నాడు, చూడడం కూడా లేదు. మన ప్యాంగ్ ఏం చేస్తాడంటే, ఓకే నాన్, నేనైతే రూమ్ ని షిఫ్ట్ అవుతున్నా, టేక్ కేర్ రా అని చెప్పి అక్కడ నుంచి రూమ్ ని షిఫ్ట్ చేసుకుంటాడు. రూమ్ ని చూస్తే చాలా హైఫై గానే ఉంది, బెడ్, ఏసీ అని చెప్పి, కానీ మన ప్యాంగ్ కి ఇవన్నీ నచ్చలేదు. ప్యాంగ్ చాలా ఫీల్ చేస్తున్నాడు, ఎందుకోసం ఇదంతా జరుగుతుంది, నాకు ఇది వద్దు అని చెప్పినా కూడా మన టీచర్స్ కూడా అర్థం చేసుకొని అంటున్నాడు, కానీ చాలా ఫీల్ చేసి ఏడుస్తున్నాడు. నెక్స్ట్ డే గిఫ్టెడ్ క్లాస్ ని అటెండ్ చేస్తున్నాడు. క్లాస్ టీచర్ కూడా అడుగుతాడు, ఓకే స్టూడెంట్స్, నేను అడిగిన క్వశ్చన్ కి మీరైతే ఆన్సర్ కనిపెట్టేశారు అనుకుంటా. ప్యాంగ్ ఇప్పుడు చెయ్యి ఎత్తున్నాడు. గుడ్ ప్యాంగ్, ఆన్సర్ ని కనిపెట్టేసావా? సార్, నేను ఆన్సర్ నైతే ఇంకా కనిపెట్టలేదు, కానీ ఒకటైతే చెప్పనా, నా లైఫ్ లో నాకు ఏదైతే చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నానో అదంతా నన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఈ గిఫ్టెడ్ క్లాస్ అన్న ప్రోగ్రామ్ నాకు ఇంపార్టెంట్ అన్నిటిని తీసుకునేసింది సార్, సో నేను ఈ క్లాస్ కి ఫిట్ కాను, నేనైతే వెళ్ళిపోతున్నా. ప్యాంగ్, నేను చెప్పేది కొన్ని రోజులకి ఇలానే ఉంటుంది,
కానీ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ని కనిపెట్టావంటే నువ్వు ఈ క్లాస్ నుంచి వదిలి వెళ్ళవు. సార్ మీకు అర్థమవుతుందా, నాకు ఈ క్లాస్ నచ్చలేదు, ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా. అండ్ నా క్వశ్చన్స్ కి మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏం సంబంధం ఉంది? మన వేవ్ టక్కన డోర్ ఓపెన్ చేసి నడుచుకుంటూ వచ్చి సంబంధం ఉంది. ఈ క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ కనిపెట్టావంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళాలన్న థాట్ కూడా నీ మైండ్ లోకి రాదు. కొన్ని పేపర్స్ కూడా చేతిలో ఉంది. ఈ క్వశ్చన్ కి అయిన ఆన్సర్ ని నేను చెప్తాను సార్. ఈ గిఫ్టెడ్ క్లాస్ అని చెప్పి వీళ్ళు మనల్ని వేరే ఒక పర్సన్ గా మారుస్తున్నారు అని ప్రొజెక్టర్ ని ఆన్ చేస్తున్నాడు. అక్కడ కొన్ని డిస్టర్బింగ్ విజువల్స్ వెళ్తూ ఉంటుంది. హ్యూమన్ థియరీ, చార్లెస్ డార్విన్, నేచురల్ సెలక్షన్ గురించి కొన్ని విజువల్స్ వెళ్తూ ఉంటుంది. స్టూడెంట్స్ కా ఏం అర్థం కాదు, ఏంటి పిక్చర్స్ అని ఇలా చూస్తూ ఉంటారు. బేవ్ కూడా ఎందుకు సార్, ఎందుకు మమ్మల్ని ఇలా మారుస్తున్నారు అని సార్ని అడగడంతో సార్ కూడా నవ్వుతూ చూస్తున్నాడు. పర్వాలేదు అబ్బాయి కనిపెట్టేశాడు అనేలా. సో గైస్, ఇలా ద గిఫ్టెడ్ ఎపిసోడ్ 1 అయితే ఇక్కడ కంప్లీట్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సీ యు అట్ ద నెక్స్ట్ ఎపిసోడ్. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.